విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్‌ని సంప్రదించండి. సినిమా ఇండస్ట్రీ దుమ్ము దులిపే పనులు వరుస పెట్టి ఒక్కొక్కటిగా జరుగుతున్నాయి. టికెట్ల అంశం దగ్గర నుంచి, టికెట్ల రేట్ల పెరుగుదల అంశం, అంతకు ముందర డ్రగ్స్ వ్యవహారం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఇప్పుడు తాజాగా బెట్టింగ్ ఉదంతం ఒక్కొక్కరి దుంప తెంచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం కాలనీలో కొంతమంది కుర్రాళ్ళు తప్పుదారి పడుతున్నారనేటువంటి సంకేతాలని సరిచేసే క్రమంలో మొదలైన ప్రయత్నం మొత్తం టాలీవుడ్ మెడకు చుట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, టాప్ సెలబ్రిటీస్ అందరూ కూడా ఈ లిస్టులో ఉన్నారు. ఆ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం, బెట్టింగ్ రిలేటెడ్ వ్యవహారాలని తమ పర్సనల్ వీడియోస్ ద్వారా, అలానే అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా చేయడం అనేది ఒక పెద్ద దుమారంగా మారింది. 25 మంది పైన కేసు నమోదు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అసలు ఎవరు ఫిర్యాదు చేశారు? 25 మంది పైన ఉన్నటువంటి ఆరోపణలు ఏంటి? పోలీస్ రికార్డ్స్ ఏం చెప్తున్నాయి? ఎఫ్ఐఆర్ కాపీని ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది హైదరాబాద్లో జరిగినటువంటి బెట్టింగ్ దుమారానికి సంబంధించి పోలీసులు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఇందులో సెక్షన్స్ ప్రకారం చూస్తే కనుక బిఎన్ఎస్ ప్రకారం ఇవన్నీ కూడా నమోదు చేశారు. 318(4), అలానే 112, రైట్ ఆఫ్ 49, బిఎన్ఎస్ 3, 3A, 4 TSGA, 66D ఐటీ యాక్ట్, ఇవన్నీ మొత్తం అన్నింటిని కూడా ఇందులో కాంబినేషన్ చేసి మొత్తానికి కేసు అయితే నమోదైంది. టాప్ క్లాస్ సెలబ్రిటీస్ అందరూ కూడా ఇందులో ఉన్నారు. ఇది కేవలం ఒక ఫిర్యాదు ఆధారంగానో లేదో పోలీసు ఎంక్వైరీ ఆధారంగానో జరిగిన ప్రక్రియ కాదు. పోలీసుల కంటే ముందుగానే ఫిర్యాదుదారుడే చట్టాలను పరిశీలించి ఎవరెవరు ఏ యాప్లో ఏ బ్రాండ్స్ను ప్రమోట్ చేస్తున్నారు అవన్నీ కూడా డీటెయిల్గా సబ్మిట్ చేశారు. అందుకనే ప్రతి ఒక్కరూ ఈరోజు ఇరుక్కునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ అయింది. గంటకి 90,000 రూపాయల వరకు ప్రమోషనల్ రెవెన్యూ వస్తుంది కాబట్టి చేసామనేటువంటి మాట నేరుగా ఎవరైతే ఈ బ్రాండ్ ప్రమోషన్స్ చేశారో వాళ్ళే చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, అలానే లిస్ట్లో ఎవరెవరు ఉన్నారో ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రకారం ఒకసారి పరిశీలిద్దాం. ఇది ఎఫ్ఐఆర్ కాపీలో ఇతర డీటెయిల్స్ అన్నిటిని కూడా పోలీసులు పొందుపరిచారు. అలానే కంటెంట్స్ ఆఫ్ కంప్లైంట్ అని ఇందులో ఒక పాయింట్ మెన్షన్ చేశారు పోలీసులు. ఇందులో ఎవరైతే ఫిర్యాదుదారుడు ఫిర్యాదు ఇస్తారో ఆ ఫిర్యాదుకు సంబంధించినటువంటి సారాంశాన్ని ఇందులో పెడతారు. కంప్లైంట్ లెటర్ కూడా ఉంది, అది కూడా అటాచ్ చేసి ఉంది దీనికి. ఒకసారి ఈ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం మనం. ఇందులో ఫణీంద్ర శర్మ అనే ఆయన ఈ కంప్లైంట్ చేశారు. మియాపూర్ రెసిడెన్స్ అయింది. దానిలో పేర్కొన్నటువంటి ప్రధాన అంశం ఏంటంటే కాలనీ కమ్యూనిటీ యూత్ మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ స్టార్టెడ్ డిస్కసింగ్ అబౌట్ ఇన్వెస్టింగ్ మనీ ఇన్ టు ద బెట్టింగ్, గ్యాంబ్లింగ్ అండ్ క్యాసినో యాప్స్. సో దానికి సంబంధించి మొదట ఆయన ఎంక్వైరీని ప్రారంభించారు. ఆ ఎంక్వైరీ తర్వాత చాలా దూరం వెళ్ళిందన్న విషయం ఆయన రిపోర్ట్ని ఆధారంగా చూసి దీస్ ప్లాట్ఫామ్స్ ఆర్ ఎంకరేజింగ్ పబ్లిక్ ఎస్పెషల్లీ people that are in dire need of money to invest their hard earned and family money into these apps. అంటే ఇది గ్యాంబ్లింగ్ యాక్ట్ ఆఫ్ 1867 దీని ప్రకారం ఇల్లీగల్ అని చెప్పని మెన్షన్ చేస్తూ ఇదంతా కూడా సెలబ్రిటీస్ లిస్ట్ ఇచ్చారు. ఇది పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నటువంటి అంశం. ఇక కంప్లైంట్లో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇంకా క్లియర్గా ఉన్నాయి. ఇది కంప్లైంట్ కాపీ 19వ తేదీన నమోదైనటువంటి కంప్లైంట్ కాపీ. అందులో ఆయన క్లియర్గా మెన్షన్ చేశారు. ఇందులో ఉన్న పాయింట్సే అక్కడ ఎఫ్ఐఆర్లో కూడా కంటెంట్స్లో పెట్టారు. 16వ తేదీన జరిగినటువంటి ఒక ఇంటరాక్షన్, వాళ్ళ కమ్యూనిటీ యూత్తో జరిగినటువంటి ఇంటరాక్షన్, దాని సారాంశంగా ఈ బెట్టింగ్ యాప్ల వ్యవహారం వెలుగులోకి వచ్చిందని చెప్పని ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలామంది ఇంట్లో ఉన్నటువంటి డబ్బులు దొంగతనంగా తీసుకెళ్ళి కూడా ఈ బెట్టింగ్ యాప్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలానే లాస్ అయిన తర్వాత ఇంటికి దూరంగా పారిపోవడం, రకరకాల దురలవాట్ల పాలవడం, చివరికి ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది. చాలా గొప్ప సెలబ్రిటీలుగా ప్రపంచాన్ని, సమాజాన్ని జస్ట్ ఆస్కింగ్ అంటూ మాట్లాడేటువంటి ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు కూడా ఇందులో ఈ యాడ్స్లో నటించారు, ప్రమోట్ చేశారు. ఇవన్నీ కూడా వెబ్సైట్స్, డిజిటల్ మీడియాలో ప్రధానంగా ఫోన్స్లో పాపప్ యాడ్స్ ద్వారా జనరేట్ అవ్వడం, వాటిని చూసి ఇన్స్పైర్ అవ్వడం అనేది ప్రధానమైనటువంటి ఆవేదన ఇక్కడ. అలానే ఈ లిస్టు ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇందులో పేర్కొన్నటువంటి లిస్ట్ కూడా ఆయనే మెన్షన్ చేశారు. ఈ లిస్ట్లో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారనేటువంటి డీటెయిల్స్ అన్నీ ఈ లిస్ట్లో మెన్షన్ చేశారు. నంబర్ 1 పొజిషన్లో ఇక్కడ రానా దగ్గుబాటి పేరు కనిపిస్తుంది. JunglyRummy.com అనేటువంటి వెబ్సైట్ ద్వారా ఈయన ప్రమోషన్స్ చేశారు. అలానే త్రూ పాపప్ యాడ్స్ చేశారు. ఆయన చేసినటువంటి ప్లాట్ఫామ్స్ ఏంటంటే ప్రకాష్ రాజ్ సేమ్ జంగ్లీ రమ్మీ ఇద్దరు కలిసి ఒకే యాడ్లో నటించారు. మీరు పక్కన బాక్స్లో చూస్తే ఆ విజువల్స్లో కనిపిస్తారు. ఇద్దరు కూడా 1980s మోడల్ గెటప్లు వేసుకొని మంచి బ్రాండ్ ప్రమోషన్ చేశారు. అందులో ఇంకా చాలామంది ఫెమిలియర్ తెలుగు ఆర్టిస్టులు కూడా ఉన్నారు. మొత్తం టోటల్ ఎంక్వైరీ తర్వాత పోలీసులు ఇంకెంతమంది ఇందులో చేరుస్తారో కూడా మనం చూడాలి. ఇందులో ఉన్నటువంటి ప్రైమరీ రిపోర్ట్స్ ప్రకారం చూస్తే 25 మంది పేర్లు క్లియర్గా కనిపిస్తుంది. ఇక విజయ్ దేవరకొండ ఒక టాప్ క్లాస్ స్టార్ తెలుగు ఇండస్ట్రీలో. ఆయన A23 అనే బ్రాండింగ్ చేశారు, కంపెనీకి బ్రాండింగ్ చేశారు. అది కూడా పాపప్ యాడ్స్ ద్వారా
ఈ యాడ్ ప్రమోషన్స్ ద్వారా వచ్చింది. మంచు లక్ష్మి YOLO247.com దీనికి యాడ్స్ చేశారు. ప్రణీత ఏమో సినిమా హీరోయిన్, fairplay.live, అలానే నిధి అగర్వాల్, జీత్ విధి, ఇవన్నీ కూడా IPL క్రికెట్ మ్యాచ్లు వచ్చేటప్పుడు ఏదైనా కానీ క్రికెట్ టోర్నమెంట్స్ జరిగేటప్పుడు కూడా స్క్రాలర్స్ రూపంలో రకరకాల రూపం, అంటే వేరే చోట వేరే దేశాల్లో జరిగేటప్పుడు అక్కడ లీగల్ అయి ఉండొచ్చు, బట్ మన దేశంలో ఇల్లీగల్ అని చెప్పి తెలిసినా కానీ వీళ్ళందరూ కూడా సెలబ్రిటీస్ అందరూ కూడా ఇక్కడ ప్రమోషన్స్ చేశారనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అభియోగం. ఇక ఇంకొక లిస్ట్ అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్, ఇదంతా కూడా సెలబ్రిటీస్, సినిమా సెలబ్రిటీస్కి సంబంధించి 6గురిని లిస్ట్ అవుట్ చేశారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి సంబంధించినటువంటి డేటా ఇక్కడ చూద్దాం. అనన్య నాగళ్ళ, సో ఆమె కూడా ప్రమోట్ చేసింది 6 బుక్ V1 6 బుక్, ఇది త్రూ పాపప్ యాడ్స్. అలానే సిరి హనుమంతు, తాజ్ 77 దీని ద్వారా ఈ బ్రాండింగ్ చేశారు. శ్రీముఖి వివి బుక్, ఈ ఏవో వెరైటీ స్పెల్లింగ్స్ ఉన్నాయి చూస్తాను కూడా ఇవి. సో వర్షిని సౌందర్యరాజన్, ఆమె ధని బుక్ 365, వసంతి కృష్ణన్, మామ 247. సో ఇవన్నీ యాప్స్, వీటికి సంబంధించిన యాప్స్ కావచ్చు, వెబ్సైట్స్ కావచ్చు, వాటికి సంబంధించి వీళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్లో ప్రధానంగా ఇన్స్టా అకౌంట్స్ కావచ్చు, ట్విట్టర్ అకౌంట్స్ కావచ్చు, ఫేస్బుక్ అకౌంట్స్ కావచ్చు, వాటిలో స్పెషల్గా వీడియోలు చేస్తూ వాటిని ప్రమోట్ చేశారనేదే ప్రధానమైనటువంటి అభియోగం. ఇంకా శోభా శెట్టి తెలుగు 365కి ప్రమోట్ చేశారు. అమృత చౌదరి S365కి ప్రమోట్ చేశారు. ఇక్కడ నాయని పావని వివి బుక్ ప్రమోట్ చేశారు. ఇక్కడ నేహా పఠాన్ 6book.co దీనికి ప్రమోట్ చేశారు. పండు ఓకేవిన్, పద్మావతి జై 365, అన్ని 365లో ఉన్నాయి. ఇమ్రాన్ ఖాన్ జెటెక్స్ అండ్ పరీ మ్యాచ్, ఈ రెండింటికి చేశారు. విష్ణుప్రియ ఈమె తాజ్ 777 బుక్, వీటికి ప్రమోట్ చేసింది. ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి, అంటే మనకు ఫెమిలియర్గా కనబడేవాడు వీళ్ళంతా లోకల్. ఈ హర్ష సాయి అయితే చాలా పాపులర్ పర్సనాలిటీ, డబ్బులు వెదజల్లి మరి వీడియోలు చేసేటువంటి పర్సనాలిటీ. పరీ మ్యాచ్కి ఆయన ఇన్ఫ్లుయెన్సర్గా చేశాడు. ఈ పరీ మ్యాచ్ ఆయన చేయకపోతే ఇంకెవరైనా చేస్తారన్న భయంతో ఆయన చేశారని కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. వెరైటీగా ఉంది ఆ ఎక్స్ప్లెనేషన్. భయ్యా సన్నీ యాదవ్ మల్టిపుల్ యాప్స్ చేశాడంట, చాలా యాప్స్ చేశాడు ఆయన. శ్యామల ఆంధ్ర 365, ఈమె యాంకర్ శ్యామల ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి లీడర్. అంటే ఇక్కడ పొలిటికల్ టచ్ కూడా వచ్చేసింది మరి, అంటే కావాలని ఇరికించారు, పొలిటికల్ యాంగిల్లో ఇరికించేటువంటి ప్రయత్నం చేశారని కూడా చెప్పడానికి ఒక ఆప్షన్ ఉంటుంది, ఎందుకంటే శ్యామల పేరు పెట్టారు కాబట్టి. మిగతా వాళ్ళందరూ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కాబట్టి పాపం సినిమా ఇండస్ట్రీ వాళ్ళని ఏమన్నా కానీ ఇబ్బంది ఉండదు. రాజకీయ నాయకులు ఏమన్నా అంటే మాత్రం వాళ్ళ రాజకీయ పార్టీల నాయకులు కూడా బయటకు వస్తారు. మరి పార్టీలు ఏవి రియాక్ట్ అవుతాయో దీనిపైన చూడాలి. ఇక టేస్టీ తేజ మల్టిపుల్ యాప్స్ ప్రమోట్ చేశాడు. రీతు చౌదరి మల్టిపుల్ యాప్స్ ప్రమోట్ చేశారు. మరొక పేరు కూడా ఉంది ఇందులో, ఏంటంటే వీళ్ళు జస్ట్ ఫార్వర్డ్ చేసామని చెప్పారు ఎక్స్ప్లెనేషన్లో. బండారు శేషాయని సుప్రీత, సో ఈమె మల్టిపుల్ యాప్స్ని ప్రమోట్ చేసింది. అంటే సినీ నటి సురేఖవాణి కుమార్తె, మేము ప్రమోట్ చేయలేదు, ఓన్లీ ఫార్వర్డ్ చేస్తేనే అది తప్పుగా అనుకున్నారు, వెంటనే క్షమాపణలు చెప్పేసాం, మాకు సంబంధం లేదంటున్నారు. సో ఆ క్షమాపణలు ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? పోలీసులు యాక్సెప్ట్ చేస్తారా, కోర్టు యాక్సెప్ట్ చేస్తారా? విచారణ తర్వాత మనం చూడాల్సినటువంటి అంశం. ఈ పక్కన ఉన్నటువంటి సబ్సెక్షన్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. త్రూ ప్రమోషనల్ వీడియోస్ అండ్ పాపప్ యాడ్స్. ఒకవైపు యాడ్స్ ఇవ్వడము, వాళ్ళు పర్సనల్గా వీడియోస్ తయారు చేసి దాని మీద అవగాహన చైతన్యవంతమైనటువంటి కార్యక్రమాలు చేయడం అనేది ఒక పనిగా పెట్టుకున్నారు. ఈ చేసేటువంటి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్లు ఎంత వెరైటీగా ఉన్నాయంటే మరి బహుశా వాళ్ళ ఇంట్లో కూడా అది యాక్సెప్ట్ చేస్తారేమో మనకు తెలియదు, ఎందుకంటే పరిస్థితులు అట్లా ఉండొచ్చు ఒక్కొక్కరికి. ఇది యాజ్ పర్ ద కంటెంట్స్ ఆఫ్ ద కంప్లైంట్, ఈ పిటిషన్ అబౌవ్ పిటిషన్ యాక్షన్ తీసుకున్నట్టుగా స్టేషన్ ఆఫీసర్ రాసినటువంటి నోట్ ఇది. సో దీని ప్రకారం ఇప్పుడు 318 ఆఫ్ 4, 112 ఆఫ్ రైట్ ఆఫ్ 49 BNS సెక్షన్ 3, 3A, 4 వీటిపైన ఈ గేమింగ్ యాక్ట్, తెలంగాణ ఐటీ గేమింగ్ యాక్ట్కి సంబంధించినటువంటి యాక్ట్ కూడా ఉంది. అది కూడా దృష్టిలో పెట్టుకొని టోటల్గా ఈ ప్రాసెస్ అంతటిని కూడా స్క్రూటినీ చేస్తున్నారు. ఇప్పుడు ప్రాథమికమైనటువంటి ఎంక్వైరీలో తెలుస్తుంది ఏంటంటే ముగ్గురు ఈ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ తీసుకోవడం అనేది స్టార్ట్ అయిపోయింది. వర్షిని సౌందర్యరాజన్, అలానే విష్ణుప్రియ, వీళ్ళందరిని ఎంక్వైరీకి పిలిస్తే ఒక వీడియోకి 90,000 రూపాయల వరకు వస్తుంది. అంటే ఒక వీడియో చేస్తే దాదాపు ₹1,00,000 రెవెన్యూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మాకు తెలియక మేము ఈ వీడియోలన్నీ చేసామని చెప్పని వాళ్ళు చెప్తున్నారు. సో ఇది టోటల్ ఎంక్వైరీ తర్వాత వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు స్క్రూటినీ చేస్తున్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి సెల్ ఫోన్లు, వాళ్ళ కాంటాక్ట్ లిస్టులు, ఇవన్నీ కూడా స్క్రూటినీ చేస్తున్నారు పోలీసులు. సో మిగతా వాళ్ళందరినీ కూడా పిలిపించి ఎంక్వైరీ చేస్తారు. కాకపోతే ఎంక్వైరీ కంటే ముందు వీళ్ళు ఇస్తున్నటువంటి ఎక్స్ప్లెనేషన్ చాలా వెరైటీగా ఉంటాయి. హర్ష సాయి ఏం చెప్తున్నారంటే మేము చేయకపోతే ఇంకోళ్ళు చేస్తారు,
వాళ్ళు చేస్తే ఇంకా ఘోరంగా చేస్తారు, వాళ్ళు చాలామందిని ఇంకా నాశనం చేసే అవకాశం ఉంటుంది. మేము కొంచెం రెస్పాన్సిబుల్గా చేశాం కాబట్టి దానివల్ల జరిగేటువంటి విధ్వంసం తక్కువగా ఉంటుందని ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు ఒక పాపులర్ స్టార్, ఆయన టీం ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ అని చెప్పి ఒకటి వచ్చింది, అది కూడా చూద్దాం. ఒక వెరైటీగా ఉంది ఆ ఎక్స్ప్లెనేషన్ చూస్తే. ఏంటంటే ఆయనకేం సంబంధం లేదని చెప్తూ ఈ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. చట్ట ప్రకారమే నిర్వహిస్తున్న స్కిల్ బేస్డ్ గేమ్స్కి మాత్రమే ప్రకటనలు చేసిన హీరో విజయ్ దేవరకొండ అని చెప్పి వాళ్ళ టీం రిలీజ్ చేసింది. ఇది బెట్టింగ్ యాప్స్కి హీరో విజయ్ దేవరకొండ ప్రచారం చేశాడనే రూమర్ ప్రసారం అవుతున్నటువంటి నేపథ్యంలో ఆయన టీం ఈ అసత్య వార్తలపైన క్లారిటీ ఇచ్చింది. స్కిల్ బేస్డ్ గేమ్స్కు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారం నిర్వహించాడని, ఆ కంపెనీలు చట్ట ప్రకారమే నిర్వహిస్తున్నాయని సందర్భంగా పిఆర్ టీం తెలియజేసింది. ఆన్లైన్ స్కిల్ బేస్డ్ గేమ్స్ అనుమతి ఉన్న ప్రాంతాలకు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారకర్తగా పరిమితం అయ్యారు. సో ఇది అంటే ఆన్లైన్లో ఏం స్కిల్ డెవలప్ చేస్తారో, ఏ స్కిల్కి ఆయన ప్రమోషన్స్ చేశాడనేది ఒకసారి పోలీసు ఎంక్వైరీలో తేలుతారు. ఖచ్చితంగా పోలీసులు మరి ఆ విచారణ చేయాలి కదా. కంప్లైంట్ వచ్చిన తర్వాత చేస్తారు. కోర్టు పరిధిలో కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి కోర్టు పరిధిలో కూడా వెళ్తుంది. ఇక విజయ్ దేవరకొండ ఏ యాడ్ చేసినా, ఏ కంపెనీకి ప్రచారకర్తగా ఉన్నా ఆ కంపెనీని లీగల్గా నిర్వహిస్తున్నారా లేదా అనేది ఆయన టీం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఈ కంపెనీ లేదా ప్రోడక్ట్కి చట్ట ప్రకారం అనుమతి ఉంది అని వెల్లడైన తర్వాతే విజయ్ ఆ యాడ్కి ప్రచారకర్తగా ఉంటారు. విజయ్ దేవరకొండ అలాంటి అనుమతి ఉన్న A23 అనే సంస్థకి బ్రాండ్ అంబాసిడర్గా పనిచేశారు. ఇదే కంప్లైంట్లో ఉన్న కూడా అదే A23, A23నా A23, 123ని మరి ప్యాకెట్లో 1 అంటే ఏ అనుకుంటారు కాబట్టి ఆ లెక్కన పెట్టారా. సో మొత్తానికైతే ఈ రమ్మీ స్కిల్డ్ బేస్డ్ గేమ్ అని గతంలో పలుమార్లు సుప్రీంకోర్టు తెలియజేసే, ఒకవేళ సుప్రీంకోర్టు ఇది చాలా స్కిల్డ్ బేస్డ్ గేమ్ అంటే పోలీసులు అసలు కేసే కట్టరు కదా. పోలీసులు ఆ సెక్షన్స్ కన్విన్స్ అయితేనే కదా కేసు కట్టేది. ఈ విచిత్రమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం మానేసి అసలు ఏం జరిగిందో ప్రజలకు చెప్తే, లేదా పోలీస్ ఎంక్వైరీ వరకన్నా ఆగితే జనం రిలీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. A23 అనే కంపెనీతో విజయ్ దేవరకొండకి ఒప్పందం గత ఏడాది ముగిసింది. ఇప్పుడు ఆ సంస్థతో విజయ్కి ఎలాంటి సంబంధం లేదు. విజయ్ దేవరకొండ విషయంలో పలు మాధ్యమాల్లో ప్రసారం అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. విజయ్ ఇల్లీగల్గా పనిచేస్తున్న ఏ సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరించలేదు పిఆర్ టీం విజయ్ దేవరకొండ. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్. అలానే ఫిలిం ఛాంబర్ కూడా ఒకటి సామాజిక బాధ్యతతో నటీనటులందరూ కూడా వ్యవహరించాలి, ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. అందరికీ అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఫిలిం ఛాంబర్ పరిధిలో ఉన్నటువంటి ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న, సోషల్ స్టేటస్ ఎక్కువగా ఉన్న, సెలబ్రిటీ స్టేటస్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక రిమైండర్ లెటర్స్ పంపిస్తామని వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనా లీగల్ బిజినెస్ అయి ఉంటే పోలీసులు కేసు నమోదు చేసేవాళ్లే కాదు, ఫస్ట్ పాయింట్. రెండోది, ఏ సెక్షన్స్ అయితే దీన్ని కట్టడి చేస్తున్నాయనేటువంటి క్లారిటీ ఉందో ఆ సెక్షన్స్ ప్రకారమే ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటారు. అలా కాకుండా పొరపాటున చేసాము, తెలియక చేసాము, అజ్ఞానంతో చేసాము, క్షమించండి అంటే ఆగే పరిస్థితి ఇందులో ఉండదు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలోనే బెట్టింగ్ యాప్ల పాలిట గత 5 సంవత్సరాల్లో జరిగిన మరణాల సంఖ్య తీస్తే 1000 మంది వరకు బెట్టింగ్ యాప్లకు బలైపోయినట్టుగా ఒక జాబితా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. సినిమా తారలు, ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు తమదైన శైలిలో డబ్బు కోసం ఒక వీడియోకి ₹1,00,000 అనేటువంటి ఇన్ఫ్లుయెన్స్ పేరుతో విస్తృతంగా చేస్తున్నటువంటి ఈ ధోరణి వలన సామాన్యులు, ముఖ్యంగా 18 ఏళ్ల నుంచి 20-25 ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి యువకులు దీనికి ఎడిక్ట్ అయ్యి ఇంట్లో ఉన్న డబ్బుల్ని దొంగతనాలు చేసి మరీ వెళ్ళేటువంటి పరిస్థితి వస్తుంది. చాలా చోట్ల ఇంజనీరింగ్ చదువుతున్న, ప్రొఫెషనల్ కోర్సులు, డిగ్రీ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కూడా ఈజీ మనీ ఏ విధంగా తీసుకురావాలి, బెట్టింగ్ యాప్లో ₹10 పెడితే ₹100 వస్తాయనేటువంటి ఆశతో దొంగలుగా మారుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాంటి ఒక సిచ్యుయేషన్ నుంచే ఫణీంద్ర శర్మ మియాపూర్లో మొదలుపెట్టినటువంటి ఎంక్వైరీ లాగితే డొంక కదిలినట్టుగా ఇంతవరకు వచ్చింది. 25 మంది సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్ల లిస్ట్ ఇందులో ఉంది. మనకు కనిపిస్తున్నటువంటి యాడ్స్లో నటించిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఎందుకంటే డీజే టిల్లు గర్ల్ ఫ్రెండ్ రాధిక బొమ్మ కూడా కనిపిస్తుంది. విజయ్ దేవరకొండతో కలిసి ఆమె యాక్ట్ చేసింది కదా. రాధిక అంటే గుర్తుపట్టకపోవచ్చు, నేహా శెట్టి అందులో యాక్ట్ చేసింది. మరి ఆమె మీద కూడా కంప్లైంట్ రావాలి. బహుశా అది ఓవర్లుక్లో మిస్ అయిందా లేదా పోలీస్ ఎంక్వైరీలో లిస్టులోకి వస్తుందా చూడాలి. కాబట్టి ఇలాంటి నంబర్స్, ఇలాంటి పేర్లు ఇంకా యాడ్ అయ్యేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ గవర్నమెంట్ కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. డ్రగ్స్ ఉదంతాల తర్వాత బెట్టింగ్ యాప్ విషయంలో సినిమా ఇండస్ట్రీలో ప్రముఖులు అనుసరిస్తున్నటువంటి వ్యవహార శైలి ఇప్పుడు ఇండస్ట్రీకి, పరిశ్రమకి మరొక ఉరితాడుగా మారకుండా చూసుకోవాలంటే ఇండస్ట్రీ పెద్దలు ఏం చేయాలనేది ఆలోచించాలి. అలానే మీ పిల్లల్ని ఈ బెట్టింగ్ పర్యవసానాల నుంచి, ప్రభావాల నుంచి తప్పించాలంటే ఏం చేయాలనేది కూడా ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఎంక్వైరీ న్యాయపరంగా, చట్టపరంగా జరగాల్సినటువంటి విధానంలో జరుగుతుంది. దీనికి సంబంధించి బాధ్యులైన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని పోలీసులు చెబుతున్నారు.
ఇది ఎంక్వైరీ ముందుకెళ్లేదాన్ని బట్టి ఎవరెవరు ఈ లిస్టులో చేరుతారో ఇక వేచి చూద్దాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.